శంకరి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 4వసారి ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం అంటే తొలిసారిగా ఈ రోజు తన సొంత నియోజకవర్గం కుప్పానికి వెళ్తున్నారు. సో అక్కడ పూర్తిగా అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలతో కలవడం కావచ్చు. సో ఏం జరుగుతోంది ఏంటి వీటికి సంబంధించి కూడా పూర్తిగా అక్కడ ఉన్నటువంటి శ్రేణులు కూడా ఆయనకు స్వాగతం చెప్పడానికి కూడా ఏర్పాట్లు చేసుకున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. రైట్, దానికి సంబంధించి చూస్తే తన సొంత నియోజకవర్గమైన చిత్తూరు జిల్లా కుప్పంలో ఇవాళ రేపు సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. 4వసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించాక ఆయన తొలిసారిగా కుప్పం వస్తున్నారు. ఇవాళ మధ్యాహ్నం 12:30 కుప్పం పిఈఎస్ వైద్య కళాశాలలోని హెలిప్యాడ్ కు చేరుకుంటారు. ఆ తర్వాత శాంతిపురం మండలంలోని జల్లిగానిపల్లె చిన్నారిదొడ్డి గ్రామ సమీపంలో హంద్రీనివా కుప్పం బ్రాంచ్ కాలువను పరిశీలించి కుప్పంలోని ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ కు చేరుకుంటారు. ఎన్టీఆర్ విగ్రహం వద్ద బహిరంగ సభలో పాల్గొంటారు. ఇక సాయంత్రం పార్టీ నేతలతో సమావేశమై రాత్రికి అక్కడే బస చేస్తారు. రేపు ఉదయం 10:30 ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్ వద్ద ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తారు. మధ్యాహ్నం కుప్పం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నియోజకవర్గ అధికారులతో అభివృద్ధిపై సమీక్షిస్తారు. ఇక సాయంత్రం 4:10 హెలికాప్టర్లో బెంగళూరుకు బయలుదేరి వెళ్తారు. సీఎం చంద్రబాబు పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. రైటిక ఈ రోజు రేపు 4వసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న అనంతరం సొంత నియోజకవర్గం కుప్పానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెళ్తా ఉన్నారు. సో ఈ షెడ్యూల్ కి సంబంధించి మరింత సమాచారాన్ని మా చిత్తూరు కరెస్పాండెంట్ మనోహర్ రెడ్డి అందిస్తారు. మనోహర్, అప్డేట్స్ ఏంటి సీఎం పర్యటనకు సంబంధించి? గుడ్ మార్నింగ్ పవన్. సీఎం చంద్రబాబు నాయుడు తన సొంత నియోజకవర్గం కుప్పంలో ఈవేళ రేపు 2 రోజులు కూడా పర్యటనకు వస్తున్నారు. 4వసారి సీఎం గా ఆయన బాధ్యతలు చేపట్టిన తర్వాత మొట్టమొదటిగా తన నియోజకవర్గంలో పర్యటించాలని శ్రీకారం చుట్టినటువంటి నేపథ్యంలో ఈవేళ సరిగ్గా ఆయన 12:30 పిఎస్ మెడికల్ కాలేజీకి చేరుకుంటారు. బెంగళూరు ఎయిర్పోర్ట్ కు చేరుకుని అక్కడి నుండి ప్రత్యేకమైన హెలికాప్టర్ల ద్వారా ఆయన కుప్పంలోని పిఎస్ మెడికల్ కాలేజీకి సరిగ్గా మధ్యాహ్నం 12:30 చేరుకున్న తర్వాత అక్కడి నుంచి శాంతిపురం మండలంలో ఉన్నటువంటి జల్దిగానిపల్లి అదేవిధంగా చిన్నారిదొడ్డి 2 గ్రామ సమీపాల్లో ఉన్నటువంటి హంద్రీనివా కాలువ బ్రాంచ్ కెనాల్ పనులను ఆయన పరిశీలించున్నారు. అనంతరం అక్కడి నుంచి ఆయన కుప్పం ఆర్ఎన్బి అతిథి గృహానికి చేరుకుంటారు. అనంతరం అక్కడి నుంచి కుప్పంలోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద భారీ బహిరంగ సభ 3:30 కార్యక్రమంలో పాల్గొన్న తర్వాత ఆయన అనంతరము పార్టీ నాయకులు కార్యకర్తలతో ప్రత్యేకంగా సమావేశమైన తర్వాత రాత్రికి ఆర్ఎన్బి అతిథి గృహానికి చేరుకుంటారు. రేపు ఉదయం 10:30 ఆర్ఎన్బి అతిథి గృహం వద్ద ప్రజల నుంచి వినతి పత్రాలు స్వీకరించిన తర్వాత ముఖ్య నాయకులతోనూ అదేవిధంగా పార్టీ కార్యక్రమాలకు సంబంధించిన నాయకులతోనూ అధికారులతోనూ ఆయన ప్రత్యేకంగా సమావేశం నిర్వహించిన తర్వాత ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణలో ఈ కార్యక్రమాలన్నీ కూడా ముగించుకొని రేపు సాయంత్రము సరిగ్గా 4:30 తిరిగి ఆయన విజయవాడకు చేరుకుంటారు. ముఖ్యంగా ఆయన 4వసారి సీఎం అయిన తర్వాత తన నియోజకవర్గానికి వస్తున్నటువంటి నేపథ్యంలో అక్కడ అధికార యంత్రాంగం కావచ్చు అదేవిధంగా పార్టీ శ్రేణులు కావచ్చు అన్ని కూడా ఏర్పాట్లు సిద్ధం చేసినటువంటి పరిస్థితి. అయితే మనం చూసాము గతంలో 2019 ఎన్నికల తర్వాత టీడీపీ ఓడిపోయిన తర్వాత వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అక్కడ కుప్పాన్ని వైసీపీ ప్రభుత్వము నిర్లక్ష్యం చేసినటువంటి నేపథ్యంలో ఆయన ప్రతి 2-3 మాసాలకు ఒకసారి కూడా నియోజకవర్గం పైన ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఆ కార్యక్రమాలకు పర్యటనకు వస్తున్నటువంటి సందర్భంలో అటు పోలీసు యంత్రాంగం కావచ్చు అదేవిధంగా అధికారులు కావచ్చు అనేక రకాల ఇబ్బందులకు గురి చేసి అడ్డంకులు సృష్టించి పర్యటనకు సంబంధించి అనేక రకాల కేసులు కూడా అక్కడ టీడీపీ శ్రేణుల పైన పెట్టినటువంటి నేపథ్యంలో ఈ 5 ఏళ్ల కాలం కూడా అనేక రకాల ఇబ్బందులు అక్కడ చంద్రబాబు నాయుడు ఎదుర్కొన్నటువంటి నేపథ్యంలో తన నియోజకవర్గం పైన ప్రత్యేకమైన దృష్టి ఈ దఫా సారించినటువంటి నేపథ్యంలో ఎవరైతే అధికారులు పోలీసులు ఆయన టార్గెట్ గా చేసుకుని తీవ్ర ఇబ్బందులకు గురి చేశారు అలాంటి అధికారులు ఈవేళ సీఎం గా ఆయన కుప్పానికి వస్తున్నటువంటి సందర్భంలో రెడ్ కార్పు పరిచి స్వాగతాలు పలుకుతున్నటువంటి దృశ్యాలు కూడా మనం చూస్తున్నాం. మనం చూడొచ్చు గతంలో జగన్మోహన్ రెడ్డి సీఎం గా ఉన్నటువంటి నేపథ్యంలో హంద్రీనివాకు కుప్పం నీళ్లను తానే ఇచ్చానని గొప్పలు చెప్పుకున్నటువంటి నేపథ్యంలో
టీడీపీ హయాంలో దాదాపు 80% పనులు పూర్తయిన తర్వాత కేవలం 15% పనులు మాత్రమే మిగిలిపోయినటువంటి నేపథ్యంలో ఈ 5 ఏళ్ల కాలం కూడా అక్కడ పనులను చేపట్టకపోగా ఎన్నికలకు ముందు మాత్రమే ఒక హైడ్రామా క్రియేట్ చేసి అక్కడ అంజనీవా కాలంను వైసీపీ ప్రభుత్వం ఇచ్చిందనేటువంటి ఒక గొప్పలు చెప్పుకున్న నేపథ్యంలో ఈవేళ ఆ కెనాల్ కూడా పరిశీలించబోతున్నారు పవన్. రైట్, థ్యాంక్ యూ మనోహర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.